హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే మా పొలం పోయే దారిలో అయితే కట్ట మైస్తే మా తల్లి ఉన్నది. తల్లి దగ్గర అయితే మొక్కుకొని ఒక కోడిని కోసి కుండ చికెన్ అయితే చేయబోతున్నాం. ఇవాళ మన పొలంలో మన ఐశ్వర్య ప్యాలెస్ కొత్తగా అయితే కట్టినాం. ఇక పోతే ఐశ్వర్య ప్యాలెస్ కూడా చూపెడతాం. కుండ చికెన్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఆలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన పచ్చని పొలాల్లో చూపిస్తున్నాను. ఇకపోతే మన ఐశ్వర్య ప్యాలెస్ కొత్తగా అయితే మనం నిర్మించుకుందాం. ఇదే మన ఐశ్వర్య ప్యాలెస్ చూసారు కదా. ఇంకా పని అయితే పూర్తి కాలేదు, ఇంకా సగం పనులు ఉన్నాయి. అలాగే మనం కుండ చికెన్ ఎలా తయారు చేయాలో మనం అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎప్పుడైనా మనము వంట చేసే ముందు పొయ్యిలకైతే పూజ చేసుకుంటాం కదా, అది మన ఆనవాయితీ కాబట్టి ఖచ్చితంగా అయితే పొయ్యిలకైతే పూజ చేసుకోవాలి. 2 పొయ్యిలు పెట్టినాం, 2 కుండలతోటి కుండ చికెన్ అయితే తయారు చేయబోతున్నాం ఈరోజు. అందరూ చూడండి. ముందుగా అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. దాంట్లోకి అయితే పసుపు వేస్తున్నా, అల్లం పేస్ట్ వేస్తున్నా, వేస్తున్నా, కూర సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలి. నేనైతే 2 కప్పుల ఆయిల్ వేసుకుంటానా చికెన్లకి. ముందే కోసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నా, మంచిగా కూరల గ్రేవీ కోసం. ఇది కొద్దిగా నేనైతే 1 కప్పు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటానా, మంచిగా మ్యాగ్నేట్ అవ్వడానికి కూడా. అందులోనూ కారం కూడా ఉంటుంది మిర్చిలో కాబట్టి ముక్కలకు పడుతుంది. ఇకపోతే మనం వేసుకున్న మసాలాన్ని ముక్కకు పట్టాలంటే ఏం చేయాలి, మనం మిక్సింగ్ ఏంటిది, మిక్సింగ్. చలో చూడండి, ఇట్లా చికెన్ అయితే మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సింగ్ చేసుకుంటే చికెన్కి ముక్కల్లో అన్ని వేసిన కారం ఉప్పు మసాలా అన్ని పట్టి గట్టిగా కుండ చికెన్లకి బాగుంటుంది. ఇది వేసిన తర్వాత 1 గంట దాకా నానబెట్టుకోవాలి చికెన్ని. ఇకపోతే కర్రల పొయ్యి అయితే వెలిగించుకుందాం మనం. కుండ చికెన్ కోసం అయితే 2 పొయ్యిలు అయితే వెలిగించుకున్నాం. ఇక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని కుండలోకి ఎత్తుకొని పొయ్యిల మీద అయితే పెట్టుకుందాం. ఇక కలుపుకున్న చికెన్ అయితే కుండలోకి అయితే వేసుకుందాం. కుండలు వేసుకున్నాం, తర్వాత పొయ్యి మీద అయితే పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా పెట్టుకుని ఇక పొయ్యి మీద కర్రలు పెట్టుకుంటే కింద మెల్లగా సిమ్ములో పెట్టుకోవాలి. మరి ఎక్కువ ఉన్నా కూడా కుండలు పగిలిపోతాయి. మూత పెట్టుకుందాం పైన. ఇంకో పొయ్యి మీద రైస్ ఎక్కించుకుందాం కర్రీలోకి, చికెన్ కుండ కర్రీలోకి. కుండ చికెన్ మరియు దాంతో పాటు రైస్ కూడా వండుకుంటున్నాం ఇక్కడ తినడానికి. కుండ చికెన్ లో చికెన్ అసలు ఎట్లా మ్యాగ్నేట్ అయ్యి ఎట్లా ఉడుకుతుందో ఒకసారి చూద్దాం. మూత లేపి చూడండి, ఇట్లా గద్బద్ అనుకుంటా మంచిగా అయితే ఉడుకుతుంది. స్మెల్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఆహా, స్మెల్ అయితే సూపర్. ఒకసారి కలుపుదాం దాన్ని. లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం గార్నిష్కి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కుండలో ఉన్న చికెన్ ముక్కలు ఇక కుండలో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక భోజనాల్లో వేసుకొని తిందాం. టేస్ట్ ఎలా ఉందో కూడా చూపిద్దాం.
ఇక కుండలో చికెన్ అయితే రెడీ అయింది. ఇక కర్రీ అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇక కర్రీ ఎలా ఉన్నది ఏందో అనేది ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా చికెన్ కర్రీ చేసుకోండి, కుండలో ఇంట్లో కూడా తయారు చేసుకొని ట్రై చేయండి. మస్తు అంటే మస్తు వస్తుంది. ఇక మన వీడియోని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం అస్సలు చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మాత్రం మీ ముందుకు వస్తాను. ఆలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. ధన్యవాదములు. మళ్ళీ కలుస్తా.